మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిగా కూడా భద్రాచలం నియోజకవర్గం పూర్తిగా ఇబ్బందికి గురైంది. అది ఎట్లా ఇబ్బందికి గురైందంటే ఇక్కడ మనకి దాదాపు 7 మండలాలు కూడా ఆంధ్రాలో కలవడం జరిగింది. ఈ తెలంగాణలో నుంచి ఆంధ్రాలో కలిపారు. భద్రాచలం నియోజకవర్గంలో 7 మండలాలు. అయితే ఈ 7 మండలాలతో పాటుగా 5 గ్రామాలు, ఏది పిచ్చుకలపాడు, ఎడ్డపాక, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, అట్లాగే గుండాల, ఈ గ్రామాలు కూడా ఆంధ్రాలో కలవడంతో ఇక్కడ రూట్కి ఇబ్బంది జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం భద్రాచలం నుంచి 1 కిలోమీటర్ దూరంలో రాగానే ఇక్కడ మీరు నా వెనక చూస్తుంది బోర్డు ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణకి ధన్యవాదాలు అంటే ఇక్కడతో కిలోమీటర్తో ఇక్కడ తెలంగాణ ఎండింగ్ అయింది. ఇది చూస్తే తెలంగాణ మనకి రోడ్డు కనబడి ఇక్కడి నుంచి నా దగ్గర నుంచి ఆంధ్ర అంటే భద్రాచలానికి కిలోమీటర్ దూరంలోనే తెలంగాణ ఆంధ్ర రోడ్లు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ దూరం ఎడబాక గ్రామం వస్తుంది. ఎడబాక గ్రామం తర్వాత కన్నాయిగూడెం దాటంగానే మళ్ళీ తెలంగాణ. అంటే రూట్ క్లియరెన్స్ చాలా ఇబ్బంది ప్రజలు పడుతున్నారు. అంటే నిన్న ఇద్దరు సీఎంలు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, అట్లాగే ఇట్లా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా భేటీ అయ్యి 5 గ్రామాలు కూడా ఇక్కడ తెలంగాణలో ఉండాలని చెప్పని రూట్ క్లియరెన్స్ బాగుంటుంది. ఇట్లా భద్రాద్రి రాముడు భూములు కూడా పురుషోత్తపట్నంలో ఉన్నాయి కాబట్టి ఇది తెలంగాణకి కావాలని చెప్పని అడగడం జరిగింది. దీంతో సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నాయుడు కేంద్రానికి హోంశాఖకి పంపించాలని చెప్పని వార్తలు రావడంతో భద్రాద్రి ప్రజలు కూడా ఇక్కడ ఎడ్డబాక గ్రామాలు ఈ ప్రజలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం ఎడ్డబాక గ్రామంకి వెళ్దాం, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. నిన్న ఇద్దరు సీఎంలు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అట్లాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా భేటీ అయ్యి భద్రాచలానికి ఏదైతే 5 గ్రామ పంచాయతీలు ఏది తెలంగాణలో ఉంచాలని చెప్పని కోరడం, అది కేంద్రానికి కోరడం జరిగింది. మనం ఎడ్డబాక మండలంలో ఉన్నాము. ఇక్కడ ఒక స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ 5 గ్రామ పంచాయతీలు తెలంగాణ కలవడం ఎట్లా మీరు చూస్తారు? ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ 5 పంచాయతీల ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు. ముఖ్యంగా చూస్తే విలీన మండలాల్లో మేము ఉన్నప్పటికీ మీ ముంపులో లేము. ఈరోజు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టినటువంటి కరకట్ట, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తుమ్మల కృషితో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎటపాక నుంచి భద్రాచలం దాకా కరకట్ట కట్టడం జరిగింది. మొన్న వచ్చినటువంటి వరదల్లో, పోయిన సంవత్సరం వచ్చిన వరదల్లో భద్రాచలం పొలిమేరల దాకా ఎక్కడి దాకా ఉన్నాయో అక్కడి దాకా తెలంగాణ ప్రభుత్వం వాటిని పటిష్టంగా చేసుకొని గ్రామంలోకి, భద్రాచలంలోకి నీరు రాకుండా కాపాడుకున్నారు. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి కట్ట, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టిన కట్ట, దానికి ఎటువంటి మరామతులు చేయకపోవడం వల్ల కరకట్ట పొంగి ఊరి మీద పడి భద్రాచలం కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిలో ఆఖరికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి మా ప్రాంతాన్ని పట్టించుకోకుండా శ్రీలంకలాగా వదిలేయడం జరిగింది. దానివల్ల ఈ ప్రాంతంలో ప్రజలకు చాలా భయంకరమైనటువంటి వాతావరణం, అదేవిధంగా పిల్లల చదువుల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్నవారు. ఎందుకంటే ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఒక జూనియర్ కాలేజ్ లేదు, ఒక ప్రైమరీ స్కూల్స్ లేవు, ఒక పారామెడికల్ కాలేజీలు లేవు, ఒక ఎటువంటి విద్యా సౌకర్యం కూడా లేకపోవటం. అదేవిధంగా ఈరోజు మెడికల్ పరంగా చూస్తే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఉదాహరణకి మా ఎడబాక గ్రామ పంచాయతీ చూసుకుందాం. మా ఎడబాక గ్రామంలో మొదటి వార్డు మెంబర్ అయినటువంటి గుండుబాబు అనే అతనికి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. వారానికి 2 సార్లు మంగళవారం, శుక్రవారం అతను చింతూరు వెళ్ళి డయాలసిస్ చేసుకోవాలి. 70 కిలోమీటర్లు వెళ్ళి డయాలసిస్ చేసుకునే పరిస్థితి. 2 కిలోమీటర్లు ఉన్న భద్రాచలం కొండపల్లి ఆసుపత్రి లాంటి ఎన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని, జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర పెట్టుకొని, ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా ప్రజలందరూ కూడా మేము ఈరోజు
ప్రజల మనోభావాలకి దగ్గరగా ఉంటున్నాం కాబట్టి, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటున్నాం కాబట్టి, వారి కష్టాలన్నీ కూడా చంద్రబాబు గారు ఈరోజు పరిగణలో తీసుకొని ఒక మంచి మనసుతోని ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఒక మంచి వాతావరణంలో కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి 5 పంచాయతీలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనకి ఒక మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే మాకు గోదావరి పక్కనే ఉంది కానీ తాగడానికి నీళ్లు లేవు, అదేవిధంగా వ్యవసాయం చేసుకోవడానికి కరెంట్ లైన్ లేవు, అదేవిధంగా వ్యవసాయానికి నీటి సౌకర్యం లేదు, అదేవిధంగా రహదారి సౌకర్యం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఉదాహరణ తీసుకుంటే ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ సుమారు 320 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. ఆ 320 కిలోమీటర్లు పోయేటప్పుడు మీ సమస్యలు చెప్పుకునేటప్పుడు మా ప్రాంత సమస్యల పరిష్కారం జరిగేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని తెలంగాణలో గెలపాలని ఈ ప్రాంత ప్రజలను కోరుకుంటున్నారు. ప్రజల అభిష్టం మేరకు, ప్రజల యొక్క విన్నపం మేరకు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమం తీసుకునేందుకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం తొందరగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సుమన్ టీవీకి ధన్యవాదాలు. మా వాయిస్ ఉభయ రాష్ట్రాలకు వినిపించడం మాకు చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు రాష్ట్ర డివైడ్ అయిన తర్వాత మా పంచాయతీల్లో ఒక స్కూల్ కానీ విద్య కానీ ఏమీ లేదు. పిల్లలు 10వ తరగతి దాకా చదువుకున్న తర్వాత వాళ్ళు ఎటు పోవాలో ఏందనేది లేదు. కనీసం మాకు ఒక హాస్పిటల్ కూడా లేదు. ఒక మనిషి చనిపోతే పోస్ట్ మార్టం తీసుకెళ్ళడానికి 2 రోజులు పడుతుంది. అలాంటి దుర్భరమైన జీవితం ఇక్కడ మా ఈ 5 పంచాయతీల వాళ్ళు గడుపుతున్నాము. 2 కిలోమీటర్ల దూరం ఉన్న పంచాయతీ హాస్పిటల్, కిలోమీటర్ దూరంలో ఉన్న పంచాయతీలు కూడా మాకు ఈరోజు భద్రాచలం అనుకూలంగా లేదు. దయచేసి మా పంచాయతీలు 5 పంచాయతీలు మమ్మల్ని తెలంగాణలో కలపాలని సుమన్ టీవీ తరఫున మేము మా వాయిస్ వినిపిస్తున్నాము. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, పూజ్యులైన నారా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలండి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయండి. మా 5 పంచాయతీల నుంచి వచ్చిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉందండి. ఇక్కడ పడుతున్న వ్యవస్థను చూస్తే ఎవరు కూడా అసలు పట్టించుకోని పరిస్థితి. మేము ఎడ్యుకేషన్ పరంగా కానీ, వైద్య పరంగా కానీ, ఇంకా వ్యవసాయ పరంగా కానీ, కరెంటు పరంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ పంచాయతీలు. ఈ 5 పంచాయతీ ప్రజలు కూడా పడే వేదన అంతా ఇంత కదా భగవంతుడికే తెలియాలి తప్ప అది మామూలు విషయం కాదు. కానీ ఇప్పుడైనా సరే ఈ సమస్యను మరి ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, ఈ 5 పంచాయతీల మీద దృష్టి పెట్టి ఒక మంచి ఆలోచనతో మాకు మంచి జరగాలని ఒక ఆలోచన మీద మా ఈ 5 పంచాయతీలను కూడా తెలంగాణలో కలపాలని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పోలవరం మండలాల పేరులో భాగంగా భద్రాచలం ఉమ్మడి డివిజన్లో ఉన్నప్పుడు ఏవైతే 7 మండలాలు ఆంధ్రాలో కలిశాయో, ఈ ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలు, ఈ ఆంధ్రాలో కలిసిన 7 మండలాలతో పాటు భద్రాచలం అంతర్భాగంలో ఉన్న 5 గ్రామ పంచాయతీలు ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయగూడెం, పిచ్చుకలపాడు ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా భద్రాచలానికి అంతర్భాగంగా ఉన్నాయి. 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రాలో కలవడం వల్ల ఇక్కడున్న ప్రజలు 10 సంవత్సరాలుగా నానా ఇబ్బందులు పడుతూ నానా పోరాటాలు చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల భేటీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 5 గ్రామ పంచాయతీలని తెలంగాణకి ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంశాఖకి లెటర్ రాయిస్తున్నామని నిర్ణయించడంలో 5 గ్రామ పంచాయతీలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా ఇచ్చి 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో త్వరగా కల్పించి 5 గ్రామ పంచాయతీల యొక్క ప్రజల కష్టాలను తీర్చాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. సూపర్. భద్రాచలానికి జరిగిన నష్టం ఏదైతే 7 మండలాలు ఇక్కడ విలీన మండలాలుగా చెప్పబడుతున్నాయో ఆ విలీన మండలాలతో కాకుండా 5 గ్రామాలు ఎడ్డబాక, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయగూడెం ఈ 5 గ్రామాలు కూడా తెలంగాణలో ఉంచాలని ఉంచి ఈ రూట్ క్లియరెన్స్కి కానీ ఏదైనా కూడా దగ్గరగా ఒక 2-3 కిలోమీటర్ల దగ్గరలో భద్రాచలం ఉంది, 40 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది. కాబట్టి వీళ్ళకి అనేకమైన సదుపాయ పరంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పని ఇక్కడ ప్రజలు కూడా అందరూ కూడా భావిస్తున్నారు. అట్లాగే వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.